సైన్స్‌లో చెప్పిన స్ట్రింగ్ థియరీ యొక్క 11 డైమెన్షన్స్‌కి మన విష్ణు పురాణంలో ఉన్న 14 లోకాలకి లింక్ ఉందని మీకు తెలుసా? మీకు ఒకవేళ స్ట్రింగ్ థియరీ అంటే ఏంటో తెలియకపోతే నేను ప్రీవియస్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశా. వన్స్ చెక్ ఇట్. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. 11 డైమెన్షన్స్‌కి మన 14 లోకాలకి లింక్ ఎలా ఉంటుంది అని. అవి 2 సమానమే. ఎలా అంటే వీడియోలోకి వెళ్ళే ముందు హాయ్ గైస్, నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. మీరు దీన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. 11 డైమెన్షన్స్ గురించి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనం ఉన్న యూనివర్స్లో మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ప్రతి లోకంలో డిఫరెంట్ టైం, డిఫరెంట్ హ్యూమన్స్, డిఫరెంట్ వెలాసిటీ ఉంటాయి. స్ట్రింగ్ థియరీలో చెప్పిన 11 డైమెన్షన్స్లో ప్రతి డైమెన్షన్కి డిఫరెంట్ టైం, డిఫరెంట్ హ్యూమన్స్, డిఫరెంట్ వెలాసిటీ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది 3 డైమెన్షన్లో. అంటే మన డైమెన్షన్లో ప్రతి దానికి పొడవు, వెడల్పు మరియు ఎత్తు ఉంటాయి. అయితే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరో మీకు తెలుసా? ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు టైంని కంట్రోల్ చేయగలరు. ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు టైం ట్రావెల్ చేయగలరు. అయితే ఈ విషయాన్ని మన పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. బ్రహ్మదేవుడు టైంని కంట్రోల్ చేయగలరు అని. అంటే బ్రహ్మదేవుడు ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నారనమాట. అలాగే విష్ణుదేవుడు టైం ట్రావెల్ చేయగలరు. అంటే ఫిఫ్త్ డైమెన్షన్. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే విష్ణుదేవుడు ప్రతి యుగంలో కనిపిస్తారు. అంటే అతను ఏ యుగానికైనా ట్రావెల్ చేయగలడు. మన పురాణాలు జస్ట్ ఒక కథలు మాత్రమే కాదు, దీని వెనుక ఈ యూనివర్స్ని నడిపించేంత సైన్స్ దాగి ఉంది.